మాజీ మంత్రి డిఎల్తో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం రాజ్నాథ్ సింహ. కొద్దిసేపటి క్రితం రవీంద్రరెడ్డి ఇంటికి వచ్చిన ఆయన తాజా పరిణామాలపై చర్చించారు. డిఎల్ బర్తరఫ్ పై డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ లైవ్ అందిస్తారు. సోమగోపాల్, చెప్పండి, డిఎల్ డిప్యూటీ సీఎంల మధ్య ఏ అంశాలు చర్చకొచ్చాయి? कैबिनेट నుండి బర్తరఫ్ అయిన సీనియర్ నాయకుడు డిఎల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్ మీద కొంత అసంతృప్తితో ఉన్నారు డిప్యూటీ సీఎం రాజనరసింహ. ప్రస్తుతం డిప్యూటీ సీఎం రాజనరసింహ నేరుగా డిఎల్ ఇంటికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు మంతనాలు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇద్దరు బయలుదేరారు. ఇక్కడ నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి నేరుగా సిఎల్పికి బయలుదేరారు. సిఎల్పిలో ఆయన తొలిసారిగా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత తొలిసారి ఆయన మీడియాను ఉద్దేశించి మరి కాసేపట్లో అక్కడ మాట్లాడబోతున్నారు. అయితే గత పరిణామాలు మనం చూసినట్టయితే కేబినెట్ నుండి బర్తరఫ్ అయినాక తొలిసారి ఒక మంత్రి హోదాలో అది డిప్యూటీ సీఎంగా ఉన్న దామోదర్ రాజనరసింహ వచ్చి డిఎల్ రవీంద్రారెడ్డిని కలిశారు. ప్రధానంగా జానారెడ్డి అలాగే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కేబినెట్ నుండి పంపిన విధానం పైన, అంటే బర్తరఫ్ చేసి సీనియర్ నాయకుడిగా ఉన్న డిఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేయడం మీద అసంతృప్తితో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు అంటే నిన్నంతా మనం చూసాం, అటు సిఎల్పిలో కానీ అటు మిగతా చోట్ల కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు డిఎల్ రవీంద్రారెడ్డిని తప్పుపడుతూ ఆయన వైఖరి వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, సీఎం ఈ విషయంలో సీఎంని తప్పు లేదు అని చెప్పుకుంటూ వచ్చారు ఆ నేతలంతా. కానీ ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డికి మద్దతుగా మాట్లాడడం మనం చూస్తున్నాం. అది డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ డిఎల్తో భేటీ కావడం కాంగ్రెస్ లో కలకలం రేపుతుంది. ఇద్దరి మధ్య, అంటే ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం కి మధ్య గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం నేరుగా డిఎల్ ఇంటికి వచ్చి కలవడం, అంటే ఆయన నిన్న రాత్రి ఫారిన్ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 10-15 నిమిషాల పాటు ఇద్దరు ఇంట్లో కూర్చొని మంతనాలు చేశారు. ఈ భేటీ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు జానారెడ్డి లాంటి నాయకులు కూడా డిఎల్ ను పంపిన విధానం సరైనది కాదని భావిస్తున్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసిన చరిత్ర డిఎల్ రవీంద్రారెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీలో 6 సార్లు గెలిచిన సీనియర్ నాయకుడిగా డిఎల్ రవీంద్రారెడ్డి. మరి కేబినెట్ లో ఉన్నప్పటికీ కొన్ని ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఉన్నప్పటికీ ఆయన ఏకంగా బర్తరఫ్ చేయడం మీద అసంతృప్తితో ఉన్నారు నాయకులు. దీన్ని బట్టి మనకు అర్థమైతే డిప్యూటీ సీఎం నేరుగా డిఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వచ్చి భేటీ కావడం, అలాగే మరి కాసేపట్లోనే ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు డిఎల్ రవీంద్రారెడ్డి. ఆయన ఏ విషయాలు మాట్లాడతారు, ఆయన ముఖ్యంగా ముఖ్యమంత్రిని టార్గెట్ గా చేసుకొని మాట్లాడతారని అందరికీ తెలిసిన సందర్భంలో డిప్యూటీ సీఎం ఆయన ఇంటికి రావడం, అలాగే ఈ అంశాన్ని ఇంతటితో వదలకూడదని సీఎం వ్యతిరేకంగా ఉన్న నాయకులంతా భావిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పిసిసి చీఫ్ ఢిల్లీలో ఉన్నారు, జానారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. డిప్యూటీ సీఎం కూడా ఇవాళ రేపు ఢిల్లీ వెళ్లి అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచన కనిపిస్తుంది. మరోవైపు తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడాన్ని అవమానంగా తీసుకోకూడదని దీన్ని ప్రతిష్టగా తీసుకొని జనంలోకి వెళ్లాలని డిఎల్ రవీంద్రారెడ్డి భావిస్తున్నట్టు కనిపిస్తుంది. రేపు ఉదయం 8 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి కడప జిల్లాకు వెళ్తారు. 3 గంటల ప్రాంతంలో చాగలమర్రి చేరుకుంటారు. అక్కడి నుంచి మైదుకూరు వరకు భారీ ర్యాలీ, వాహన ర్యాలీతో ఆయన మైదుకూరు చేరుకుంటారు, తన సొంత కాన్స్టిట్యున్సీ. అక్కడ రాత్రి 7 గంటల ప్రాంతంలో భారీ బహిరంగ సభను, అంటే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజల మధ్య ఆయన నిలబడి మాట్లాడబోతున్నారు. తనకు సంబంధించిన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం, అలాగే తన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆయన అనుచరులతో కానీ మైదుకూరుకు సంబంధించిన నాయకులు ఉదయం నుండి చాలా మంది డిఎల్ ఇంటికి వచ్చారు. వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీని డిఎల్ వీడలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పోరాడతారు. అక్కడ డిఎల్ వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు, కాంగ్రెస్ పార్టీ అసలు కడప జిల్లాలో ఉండదు. ఇప్పుడున్న నాయకులు డిఎల్ పై మాట్లాడుతున్న వ్యక్తులు మిగతా పార్టీల నుండి వచ్చిన వాళ్ళని వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పోరాటం చేయాలి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని నడిపే ఆలోచన ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే థ్యాంక్ యూ సో మచ్.